1000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలు అర్థం చేసుకోండి, నాది నిజమైన ప్రేమ, జగన్మోహన్ రెడ్డి నకిలీ ప్రేమ. అందుకే భయపడుతున్నాడు, గిరిగదలాడుతున్నాడు. ఎట్ట చేస్తావు అంటున్నాడు. ఎట్ట చేస్తాడు నీకు చెప్తానా? జగన్ సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. నాకు తెలుసు ఏం చేయాలనో, విజన్ ఉండే వ్యక్తి నేను. నీది పాయిజన్, అవునా కదా? నీది విషము, నాది విజన్. దూరదృష్టి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీకు దూరదృష్టి కాదు, మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు నువ్వు. నిన్న అందుకే ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు నన్ను. నేను చెప్పా, జగనాసుర పట్ల నేను పశుపతిని. శివుడు పరమ శివుడు ఏ విధంగా అయితే విషాన్ని కంఠంలో పెట్టుకొని మళ్ళీ అమృతం కోసం ఎట్లయితే ముందుకు పోయాడో, నేను కూడా ఈ ప్రజల కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అందరిని వేధిస్తా ఉంటే అన్ని మైండ్లో పెట్టుకొని ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ మారిగా దూసుకెళ్లిపోతున్నా. అవునా కాదా? నువ్వు ఏసీ బస్సులో తిరుగుతున్నావు, నేను రోడ్ల మీద తిరుగుతున్నా. నువ్వు తోలిన జనాన్ని అడ్రస్ చేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నా. నువ్వు నాటకాలు వేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకి తల్లికి వందనంలో ఏం చెప్పాడు ఆ రోజు ఈ ముఖ్యమంత్రి? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాడా లేదా? ఈయన భార్య వచ్చి కూడా చెప్పిందా లేదా? ఉన్నాయా లేదా రికార్డు? ఇచ్చాడా మీకు ఆ డబ్బులు? ఒకరిని ఆంక్షలు పెట్టాడా లేదా? దాంట్లో కూడా కోతలు పెట్టాడా లేదా? కోతల రాయుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క మహిళకి చెప్తున్న, ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పెత్తందారి? జగన్ పెత్తందారి, దేశంలోనే అధిక ధనవంతుడైన సీఎం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తా. మా ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి పంపిస్తా. మళ్ళా దీపం వెలిగిస్తా. నా ఆడబిడ్డలకు నాకు గుర్తుంది, మా తల్లి కట్టెల పొయ్యిలో వంట చేసేది. ఆ కిచెన్కి పోతే ఆ కిచెన్లో నుంచి బయట వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. అది చూసా. అది చూసిన తర్వాత నా మనసులో ప్రగాఢంగా ఉండేది, నా అక్కలు చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, మా తల్లి పడిన అవస్థ పడకూడదని నేను మీ అందరికీ ఎత్తికెత్తికే దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి. నేను చెప్పేవాడిని, ఒక మాట చెప్పేవాడిని, తమ్ముళ్ళు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది, మా ఆడబిడ్డలకు పని ఇచ్చాను, డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను, ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం, బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పానా లేదా? ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలా మీరు. అది నా క్రెడిబిలిటీ, అది నా బ్రాండ్. 4వది, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మా ఆడబిడ్డలకి. నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి, సమర్థవంతమైన డ్రైవర్ని. మీకెవ్వరికి అనుమానం అక్కర్లేదు. మా ఆడబిడ్డలకు భద్రత నా భరోసా. ఆర్టీసీ బస్సులు ఎక్కితే గట్టిగా చెప్పేయండి, చంద్రన్న ఇచ్చిన వరం, సూపర్ 6 కూటమి ఇచ్చిన వరం,
మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, యువగళం జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి. గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు లేకపోతే జే బ్రాండ్ మద్యం తెస్తువి, గంజాయి తెస్తువి, డ్రగ్గులు తెస్తువి. యువతను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి గంజాయి మత్తులో పడితే తమ్ముళ్ళు మళ్ళా మరి రికవర్ చేయలేరు. అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, నేను వస్తాను 40 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, నెలకు సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. రెండోది మెగా డిఎస్సి పెడతా. పెట్టిన చరిత్ర నాది. 14 ఏళ్లలో 8 డిఎస్సీలు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గిరిగిరి పడుతున్నవే, 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పెట్టావా నీవు? ఇది నా బ్రాండ్, అది నీ బ్రాండ్. 8 డిఎస్సీలు పెట్టిన బ్రాండ్ నాది. ఇప్పుడుండే టీచర్లు 75% పనిచేస్తున్న వారిలో తెలుగుదేశం వాళ్ళు నియమించిన పార్టీయే. నియమించిన ఉద్యోగాలు 70% ఉన్నారు టీచర్లు. అవునా కాదా చూసుకోండి, చెక్ చేసుకోండి. మూడోది, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3000 ఇస్తా. అమాయకుడు జగన్కి తెలియదేమో నేను 3000 ఇచ్చినట్టు. తెలిసిన నాటకాలు ఆడతాడు. ఒక్క చెంపబట్టి ఒకటి ఇస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. పుట్టుకతో అబద్ధాలు నేర్చుకున్న వ్యక్తి అతను. మామూలు అబద్ధాలు కాదు, కడుపు నిండా అబద్ధాలు పుట్టది. ఎప్పుడో ఒకసారి పగులుతుంది. అంటే ఎందుకు మాట్లాడతావు? నిరుద్యోగ భృతి ఇచ్చింది నేను, అవునా కాదా? 2000 రూపాయలు పింఛన్ ఇచ్చింది నేను, అవునా కాదా? ఏం చెప్పాడు? ఆయన ఇచ్చాడంట. అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. రంగులేసుకున్న దాంట్లో శ్రద్ధ ఉంది కానీ పని దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. నా వయసు గురించి మాట్లాడతాడు. నాకు నవ్వు వస్తుంది. నాతో కలిసి తిరుగు నువ్వు 2 రోజులు. నువ్వు ఎక్కడుంటావు? బెడ్లో ఉంటావు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటావు నువ్వు. అదే నాకు నీకు తేడా. అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు, నోరు బారేసుకోవద్దు. నన్నేదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తాడంట. నీ పెట్టి పగిలిపోతుంది, నీ పొట్ట కూడా పగిలిపోతుంది. చేయగలుగుతాడా తమ్ముళ్ళు? సాధ్యమా ఇతనికి? అందుకే యువత మేలుకో. రేపటి నుంచి రోడ్డు ఎక్కు, సైకిల్ దొక్కు,